అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. మనం క్లియర్గా చూడొచ్చు. ఏదైతే వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఉందో కేవలం అధికారులతో అవసరం లేని కేసులు, అవినీతి కేసులు బనాయించడం, అందరి మీద ఇంచుమించు మచ్చలేని రాజకీయ జీవితం గడిపిన చంద్రబాబు నాయుడు గారి మీద కూడా అవసరం లేని అభియోగాలు చేసి జైల్లో పెట్టడం, ఆయన కడిగిని ముచ్చులా బయటకు రావడం చూసాం. అలాగే ఏదైతే తెలుగుదేశం ప్రభుత్వంలో పనిచేసిన ఏ నాయకుడు కూడా అవినీతి అనేది దానికి దూరంగా ఉంటారు. ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ ఈ 2 నెలలే తీసుకుందాం. నారా చంద్రబాబు నాయుడు గారు నిరంతరం రివ్యూ మీటింగులతో ఆయన పడుకోవట్లేదు, మమ్మల్ని ఎవరిని పడుకోనివ్వట్లేదు. ఆయన నిరంతరం ఈ ఆంధ్రప్రదేశ్ని స్వర్ణ ఆంధ్రప్రదేశ్గా చెయ్యాలి అనే ఉద్దేశంతో నిరంతరం పనిచేస్తూ ఉన్నారు. ఏదైతే ఈ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఉందో అవసరం లేని అభియోగాలు, ఫర్ ఎగ్జాంపుల్ మొన్నే తీసుకోండి, 34 మందిని మర్డర్ చేశారని లబోదిబోని నల్లకండువాలు వేసుకుని సేవ్ డెమోక్రసీ అంటూ సిగ్గులేని మొఖాలు వేసుకుని అసెంబ్లీలోకి రావడం జరిగింది. మరి సింహం సింగిల్గా వస్తుందని గతంలో చెప్పుకున్న వాళ్ళు ఈరోజు రాష్ట్ర ప్రజలు ఏకంగా 11 మందిని ఇచ్చారు, ఆయన 10 మందిని ఇచ్చారు. ఆ 10 మందితో కూడా అసెంబ్లీకి రాని వైను అంటే అక్కడ ముఖ్య ఉద్దేశం అవినీతి గురించి ప్రశ్నిస్తారు, మన ముఖం ఎక్కడ పెట్టుకోవాలో, రాష్ట్ర ప్రజలకు ఎలా చూపించుకోవాలో తెలియకే అసెంబ్లీకి రావటం ముఖం చాటేశారు. మరి అసెంబ్లీ అయిపోయిన తర్వాత కూడా పార్లమెంట్ ఉంది, అప్పుడు ధర్నా చేసుకోవచ్చు. కాదు, ఆ రోజే ధర్నా చేయడం. 34 మంది మర్డర్ అయిన వాళ్ళు పేర్లు ఇవ్వండి అయ్యా అంటే ఒక్క పేరు కూడా చెప్పలేని వైను. ఈ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఇంకా మళ్ళీ ఫామ్ అవటం ఈ రాష్ట్రంలో చూడం మనం. ఎందుకంటే ప్రతి వ్యవస్థని కొట్టారు కాబట్టి, ప్రజలు గుర్తించారు కాబట్టి ఇవన్నీ 11 సీట్లకు పరిమితం చేశారు. రానున్న కాలంలో ఆ 11 మంది సభ్యులు కూడా ఓన్లీ జగన్ గారు మాత్రం మిగులుతారు. మిగతా సభ్యులు కూడా పక్క చూపులు ఆల్రెడీ చూస్తూ ఉన్నారు, టచ్లో ఉన్నారు. అయితే మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు మేము డోర్లు తెరం, మీకు మీ ఇంటికి మీరే పరిమితం ఉండని కూడా చెప్పడం జరిగింది. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.